సో ఈ రౌండ్ లో ఏం చేస్తామంటే మేము టీమ్ కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తాం. అంటే ఒక లైన్ చెప్తాం, ఆ లైన్ మీరు డెవలప్ చేయాలి, మనల్ని ఎంటర్టైన్ చేయాలి. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ ఏ, ప్రకాష్ గారు అండ్ శ్రేయ. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ లో ముందుగా మా ప్రకాష్ గారు అండ్ శ్రేయ గారు చేస్తున్నారు సిసింద్రి స్కిట్, ది వెరీ ఫేమస్ తిరుపతి ప్రకాష్ గారి స్కిట్. లైట్స్ కెమెరా యాక్షన్. ఎక్కడికి పోయింది ఇది? పొద్దున్నుంచి అసలు ఇంట్లోనే లేదే. పెళ్లి కాకముందు అసలు ఈ పెళ్లిని కనిపెట్టినట్టు తన్నాలి సార్. పెళ్లి కాకముందు ఏదో పీకేద్దాం అనుకున్నాం, పెళ్ళైన తర్వాత జుట్టు తప్ప ఏం పీక్కోలేదు. అందుకే చిన్న వయసులో ఇన్ని ఊడిపోయినాయి సార్. అయ్యో, ఇది ఎక్కడ పోయింది ఏంటో. రాజ్యం రాజ్యం, కాఫీ ఇమ్మంటే ఎక్కడికి వెళ్ళావే? మన చిన్నోడికి సెర్లాక్ కలుపుతున్నా. బకెట్ లో సెర్లాక్ వండుతున్నావా? అమ్మాయి, నేను బకెట్ తన్నే లోపల వాడు నన్ను నా ఆదాయాన్ని మిగిల్చేటట్లేడు, నా ఆస్తి అంతా ఆరత కర్పూరంలాగా అవజేసేటట్టున్నాడు. ఇంతకీ ఏడి బంగారు కొండ? ఇక్కడ అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అవునా? పిలువండి. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. ఇంట్లోకి రోడ్ రోలర్ వచ్చింది ఏంటో అనుకున్నాను, చివరికి నువ్వే అన్నమాట. ఈ పోలికలే నాన్న. అంటే అది విషయం ఇప్పుడు తెలిసిందా? ఏమే గట్టిగా అరవద్దని చెప్పి ఎవరికి నింటే డౌట్ వస్తుంది. చిన్న పిల్లోడు అండి, వాడికి ఏం తెలుసు? చిన్న పిల్లోడా? అట్లా అని పెంచేవాడిని అంత చేసావు, నీ మొహం తగలయ్యా. స్విమ్మింగ్ పూల్ స్నానం. స్విమ్మింగ్ పూల్. నీకు స్విమ్మింగ్ పూల్ పరకురాదురా, నీ శరీరానికి సముద్రమే కరెక్ట్. తీసుకెళ్లి సముద్రం దగ్గర వదిలేస్తే హాయిగా స్నానం చేసి వస్తావు. సముద్రం ఒడ్డున స్నానం చేస్తే ఎవరికైనా సన్బాత్ అవుద్దండి, ఈడికి మాత్రం అదే టబ్బర్. నువ్వు కూడా చిన్నప్పుడు అక్కడే చేసేవాడివా? ఇలాంటిది అధిక తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి కానీ అసలు తెలివితేటలు లేదని మీ ప్రిన్సిపల్ నేను కంప్లైంట్ చేశాడు. ఏం జరుగుతున్నావు? ఇట్లే నా పొగుడుతున్నా. పెద్ద పర్సనాలిటీ వేసుకోవడం కదా, పెద్ద పెద్ద మాటలు కూడా వస్తున్నాయి ఈ మధ్య నీ నోట్లోంచి. నేను చెప్పినా సరే. నీకు బాగా ఈ మధ్య మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పాడు. ఇంతకు నీ ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ ఉంది? చూడనా? ఇదేంటి అన్ని సున్నాలు వచ్చినాయి? ఇక్కడ ఏమని 100 లేదా? అవి రావాల్సిన మార్కులు, ఇవి నీకు వచ్చిన మార్కులు అన్ని 0. అవునా? నేను ఇవ్వనుకున్నా అనుకుంటా. ఈ చచ్చు తెలివితేటలే పెరిగి నీ చదువు చంకనాకి పోతుందంట. సర్లే సరే, నీకు తెలివితేటలు అసలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీకు కొన్ని టెస్ట్ పెడుతున్నాను. మేధో శక్తిని తెలుసుకునే పరీక్ష అనమాట. అంటే నీ పోలికే, అన్ని నీ తెలివే నాకు. సరేరా, ముందుకు వస్తుంది నీకు చెప్పినా. ఇప్పుడు 1 కలిపితే ఎంత? సింపుల్. 1 కలిపితే 11. 1 కలిపి 11. ఒరే నా బొందరా, నా బొంద. నీ అందుకే మాస్టర్ గారు కంప్లైంట్ చేసింది నాకు. ఆగు. 1 కలిపితే ఎంత? సరిగ్గా ఆలోచించి చెప్పు. 1 కలిపితే ఇప్పుడు నేను ఒకటి ఉన్నానా? నువ్వు ఒకటి ఉన్నావు. తర్వాత మా క్లాస్మేట్ సుజాత ఉందా? సుజాత ఉంది. కలిసి మేము ఒకటి అవుతామా పెళ్ళైతే? పెళ్లి అయితే 1 అవుతారు. నీ పెళ్లి నేను చేస్తాను నాన్న, దగ్గరుండి చెయ్యాలిగా. సృష్టిలో కొరువు పెట్టే కొడుకుని చూసాను, కొరికే కొడుకుని నిన్నే చూస్తున్నాను రా. అబ్బా, మీ ఇద్దరు కొట్లాడకండి రా నాన్న, మనం పోదాం. ఎప్పుడు తిడుతూనే ఉంటారా? ఏదో దూరంగా జరుగు, కాలేసాడంటే అప్పుడు అయిపోతావు. నా కొడుకు కాలు కాకపోతే ఏమన్నా వేస్తాడు. అమ్మ నాన్న తెలివి అంటే నాన్నకు నేను క్వశ్చన్ అడతాను. అసలు మీ నాన్నకి తెలివే లేదురా. మళ్ళీ ఎట్లా తెచ్చుకున్నావే? నా కర్మ గాలి వేసుకున్నా అంతే. సర్లే, కలరు లేదు తెలివి లేదు, ఓకేనా? నువ్వు పక్కకి రా, వాడిని ఇంకో క్వశ్చన్ అడగాలి. రోజు బాదం పప్పు తింటే ఏమవుతుంది? రోజు బాదం పప్పు తింటే డబ్బా ఖాళీ అవుతుంది. అటు చూడు, నన్ను నేనే తిట్టుకున్నట్టుందిరా. నీ అబ్బాయి తిట్టినా నన్ను తిట్టుకున్నట్టే ఉందిరా, దరిద్ర. ఇదంతా కాదురా, లాస్ట్ ఇంకొక మంచి క్వశ్చన్ అడుగుతాను. 10లోంచి 6 తీసేస్తే ఎంత? అది కూడా తెలీదా? 10లో ఉండి 6 తీసేస్తే 5. 10లోంచి 6 తీస్తే 5? లెక్కలు కనిపెట్టినాడు కూడా ఈ లెక్కను తప్పనే అంటాడు, రైట్ అని అండు. ఏంటన్నా అటువంటి తెలీదా నీకు? తెలివి వాడు. ఎలా అవుద్దిరా 10లోంచి? ఇవన్నీ ఉన్నాయన్న. 10 కదా? 10లో 10 పోయిందన్న. 10 పోయింది. 9 పోయిందన్న. 9 పోయింది. 8 పోయిందన్న. పోయింది. 7 పోయిందన్న. పోయింది. 6 పోయిందన్న. మిగిలిన 5 మిగిలే. 5
దరిద్రుడా. డాడీ వద్దు డాడీ వద్దు వేరే డాడీ తెచ్చుకుంటాం మేము డాడీ వద్దు, వేరే డాడీని తెచ్చుకుంటావా? ఆ. ఒరే వీళ్ళు వినే వాళ్ళు ఏమని అనుకుంటారా? మనం కొత్త డాడీ రవి డాడీని తెచ్చుకుందాం నాకు రెడీమేడ్ ఇంత పెద్ద కొడక డాడీ. సూపర్. ఈ స్కిట్ లా 100% ఇచ్చింది అని అంటే నిజంగానా? నువ్వు 100% సరేలే, కలుపుతూనే ఉంది, కలుపుతూనే నువ్వు ఉంది. కలపకపోతే ఇంత స్టోరీ స్టార్ట్ అయ్యేదా? Yes. నువ్వు బకెట్ తినిపిస్తున్నావు తెలిసే అంత తెలివి వచ్చింది కదా. నిజంగా శ్రేయ చేసింది కమెంటబుల్. కానీ శాంత్ కుమార్ గారు అండ్ ప్రకాష్ గారు హ్యాట్స్ ఆఫ్. Awesome. బ్రిలియంట్ వర్క్. సో ఈ స్కిట్ కి ఎన్ని మార్కులు ఇస్తామో మనం లాస్ట్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టీమే అయిపోయింది. ఇప్పుడు మా మంకీ డెంకీ డొంకీ డొంకీ వెంకీ రెడీ ఉన్నాడు విత్ నందిని. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. ఓకే, టీమ్ మీ నుంచి వెంకీ, మంకీ అండ్ నందిని రెడీగా ఉన్నారు. భార్య భర్తల మధ్యలో ఎలా ఉంటది సీన్ చూపెట్టడానికి. అండ్ ఇందులో మా సూపర్ స్టార్ శాంత్ కుమార్ గారు. లైట్స్, కెమెరా, యాక్షన్. ఈ సచ్చినోడేంది ఇంకా రాలేదు? 5 నిమిషాలు లేట్ అయింది. బంగారం వచ్చేసావా? 5 నిమిషాలు లేట్ అయింది. ఎక్కడ పోయినా? అదే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే, నా కోసం ఏం పల్లీలు తీసుకొచ్చాను బంగారం. పల్లీలు తీసుకొచ్చావా? నీకు చాలా ఇష్టం. తిను, తిను. బంగారం చెప్పు. ఇలా కళ్ళల్లో కలిపెట్టి చూస్తూ ఇలా పల్లీలు తింటుంటే నీకు ఏమనిపిస్తుంది? నువ్వు సచ్చినోడా, మొత్తం నువ్వే తినచ్చు. అక్కడ ఏమున్నాయి నాకు? ఓహో, అలా అనిపించిందా? అలానే. కానీ నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావు తెలుసా? తమన్నా నువ్వు సేమ్ టు సేమ్. కానీ ఒక్కటే కొంచెం ఒక్కటి తక్కువ. తేడా ఏంటో చెప్పు. అందం. అమ్మ, అవును, నాకు ఒక చిన్న డౌటే. దేవుడు దిగొచ్చి వరం కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు? జన్మ జన్మలకి నువ్వే నా భర్త కావాలని కోరుకుంటా. ఏంటే బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు నేను తలొగ్గను. ఇంతకీ నువ్వేం కోరుకుంటావు? నేనా? నా భార్యకి తాజ్ మహల్ కట్టించాలనుకుంటాను. ఎప్పుడు కట్టించేస్తున్నావు? నువ్వు వచ్చిన తర్వాత. కొట్టకే ఆగాగు బంగారం. ప్రతి రోజు ఇంట్లో నీది డామినేషన్ అవుతుంది. ఈ రోజు నుంచి ఒక చిన్న అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒక రోజు నీ డామినేషన్, ఓకే. ఒక రోజు నా డామినేషన్. నా డామినేషన్. నో 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 నో. బొమ్మ బొరిసేద్దాం. ఓకే, బొమ్మ. బొమ్మ బొరుసు. కాయిన్ ఏది? గ్రాఫిక్స్ లో వేసిన కాయిన్ ఏది? సీజీ వర్క్ లో. ఆగే, ఈరోజు నా డామినేషన్ అంతే. సరే, ఓకే ఓకే. ఓకే అంటే ఓకే అంటే పోయి కాఫీ తీసుకురా. అమ్మాయి బతికిపోయా. ఏంట్రా, ఏమైంది? ఎలా ఉన్నా బావా? నీ నాకేట్రా హీరో. నీ పరిస్థితి అలా ఉందిరా, నా పరిస్థితి మాత్రం జీరో లాగా ఉందిరా. ఏమైందిరా? ఏం చేయమంటావు? మొన్న ఈ మధ్య పెళ్లి అయింది కదా. రాక లేట్ గా వచ్చింది. లేట్ మ్యారేజ్ అని చెప్పేసి అక్కడిక్కడ రాజీ పడి కొద్దిగా అందంగా ఉన్న అమ్మాయిని తీసుకున్నా. అందంతో పాటు పొగరు కూడా ఉంది. ఏం చేయమంటావురా? రోజు నా ప్రాణం తీసి పెడుతున్నా అనుమానం. అవునా? ఎందుకురా? ఏం చేయమంటావు? నేను బయటకు వెళ్తే అనుమానం, ఇంట్లో ఉంటే అనుమానం, లేస్తే అనుమానం, కూర్చుంటే అనుమానం, చివరికి బాత్రూమ్కి వెళ్ళే అనుమానం రా దానికి. మరి అంత అనుమానమా? అయినా పెళ్లి చేసుకుంటే సరిపోదురా, పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని తెలియాలి. ఇదిగోండి కాఫీ. నువ్వేం తెచ్చావు? కాఫీ తెచ్చా. టీ తీసుకురా. పోయే కాఫీ అడిగారు కదా. కాఫీ అడిగా. ఇప్పుడు టీ అడుగుతున్నా, టీ తీసుకురా. సూపర్ రా, నువ్వు సూపర్ రా, సూపర్ రా. థ్యాంక్ యూ రా. ఇదిగోండి. తీసుకో. ఏమే రా, కొంచెం కాలు పట్టు. పట్టాను. పట్టు, కాళ్ళు పట్టు. కాళ్ళు కింద ఉంటాయి. పట్టమని పట్టి లాగేస్తా. ఇట్రా. దురదడుతుంది గోకు. బాగా డ్రెస్ చిరిపోవాలి. చంపేసదా. ఏం మీరు డామినేషన్. ఏడిపిస్తున్నారు నన్ను. ఏడిపించడం కాదు, ఫస్ట్ నిన్ను కాదు, నీ అయ్యా నానాలి. నా అయ్యేందుకు వస్తాడు మధ్యలో? చంపేస్తాం. కాదు, పెళ్లిలా బైక్ ఆశపడి దీన్ని పెళ్లి చేసుకున్నా. బైక్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాడురా అన్నాడు. సరే, బైక్ ఇన్స్టాల్మెంట్ అంటే ఎట్లా ఇస్తాడు? ఓ రోజు హ్యాండిల్ ఇచ్చిండు, ఓ రోజు మడ్గర్ ఇచ్చిండు, ఓ రోజు టైర్ ఇచ్చిండు, ఓ రోజు షైన్ ఇచ్చిండు, ఓ రోజు షీట్ ఇచ్చిండు ఇంత పెద్దది, ఓ రోజు ఆరన్ దీన్ని ఓరంత ఉంటది అంత ఆరన్ ఇచ్చిండు. మొత్తం బైక్ అయిపోయింది 5 సంవత్సరాలకు. కానీ ఇప్పటి వరకు ఇంకా కీ ఇయ్యలే. చెప్పు నీ అయ్యకే. చెప్తానండి. ఓకే చెప్తాను. బావా
నిన్ను చూస్తుంటే నాకు సాక్షాత్ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు రా. ఏదో రోజు నీలాగా నేను మా భార్యను డామినేట్ చేయాలి, నేను పిచ్చ కొట్టుడు కొట్టాలి రా, అదే నా కోరిక. కడుపు నిండింది కదా. అబ్బా ఫుల్ మీల్స్. సూపర్, వెళ్ళిపోయిగా. థ్యాంక్ యూ బావా. గుడ్ నైట్. ధైర్యం ఇచ్చాడు మా బాబా. అమ్మ చీకటి అయింది. గుడ్ నైట్ అందరికి. నీకు రేపు పొద్దున ఉంటుంది. నిన్న కొంచెం ఎక్కువ చేసిన, ఇవాళ ఏమన్నా అవుతుంది ఏంది? నిన్న అయితే కొంచెం ఎక్కువైంది అంతే. పేడకలు వచ్చిందా? మామూలు కాదు. నిన్న 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 ఏమన్నావు? నిన్న మొత్తం డామినేట్ చేసిన, ఈ రోజు నా రోజు. తీసుకురా. కాఫీ అంటే ఎట్లుంటది బంగారం? తీసుకోతా తీసుకోతా అమ్మా, తీసుకోతా. నువ్వు లోపలికి వెళ్ళు, కాఫీ నేను తీసుకోతా. ఇక్కడనే ఉంటా, తీసుకురా. ఇదిగో కాఫీ. ఇల్లు చూడు, ఇల్లు చూడు వాళ్ళ. ఇల్లు చూడు. తప్పదా? ఆహా తప్పదు. మంచిగా చూడు, మంచిగా చూడు, మంచిగా చూడు. ఈ ఇల్లు కూడా నీ ఏంది మొహం అది లెక్కనే మొత్తం ఉంటుంది. మట్టి మట్టి. కాసేపు దీన్ని నా పెళ్ళమంటున్నా. ఏమండి ఇక్కడ రండి. బంగారం బంగారం బాబా. మళ్ళీ వచ్చావేంట్రా? పెళ్ళైన ఎన్నాళ్ళకి కంటి నిండా నిద్రపోయాను, కడుపు నిండా భోజనం చేశాను రా. ఎందుకురా? నిన్న నువ్వు ఇచ్చిన ఎనర్జీ. కడుపు నేను నిద్రపోయా కదా. ఎట్లా వెళ్తానమ్మా? ఒక రోజు చూపించి ఈ రోజు కూడా సినిమా చూసా. అక్కడ చూడు, అదిగో. అరే, మట్టి గట్ల పడేసావు ఎందుకు? ఇల్లు చూడు, ఇల్లు చూడు. అరే కర్రోడా నాకు మాట్లాడక. సినిమా చూస్తా. మొగుడు పెళ్ళాల మధ్యలోకి వెళ్ళకూడదు, అందుకే. ఆడదానివమ్మా ఆడదానివమ్మా. మా వెంకీ వస్తే 100% నవ్వులు గ్యారంటీడ్ అన్నానా? హెన్స్ ప్రూవ్డ్. అండ్ వెంకీ సహజంగా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు, అందరికి తెలుసు. కానీ నందిని వాట్ ఎనర్జీ. తిరగదీసావు. అసలు మగాళ్ళని కొట్టాలంటే ఏండే విలువాలి. నెక్స్ట్ ఏమన్నారు? తిరగదీసావు. నన్ను ఇరగదీసింది. అంటే ప్రతి అమ్మాయి ఇప్పుడు మన సమాజంలో నందిని లాగా ఉంటే ఏం మగ ఎదవా ఏం అనడు. హెన్స్ ఈవెన్ ఫాలో అయిపోయింది. సూపర్ నందిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్ బి. ఇప్పుడు టీమ్ ఏ కి హెల్ప్ చేస్తాడు, టీమ్ బి కి హెల్ప్ చేస్తాడు. ఆయన టీం కి ఏం చేస్తాడో చూడాలి. ఆయన టీం కి ఏం చేసుకోవడం చూడాలి. లెట్స్ వెల్కమ్ టీమ్ సి ప్రసన్న గారు అండ్ శాంతి కుమార్ గారు. నీ అంత చూస్తా ఈరోజు. ఏంటి బొజ్జిరెడ్డి గారు వస్తారు, న్యాయం చెప్తారు. నువ్వు ఏడ్చవే. అయ్యో కొట్టి చంపేస్తున్నాడు అయ్యా రోజు. నేను వేయగలేకపోతున్నాను బాబు. కొంచెం గట్టిగా అమ్మో నాయనా. అది ఇప్పుడు ఏడ్చిందా? ఇప్పుడు ఏడ్చిందా? ఏంటి ఇంతకీ మీ సమస్య? అయ్యా మీరు కూర్చోండి అయ్యా. దూరం నడిచొచ్చారు కాళ్ళు. కత్తులతో కాదురా, బొత్తతో గుద్ది చంపేస్తా. నా సంగతి తెలియదు. అయ్యో కొట్టి చంపేస్తున్నారయ్యా రోజు. చంపేస్తున్నారయ్యా. ఇది ఇప్పుడు ఏడ్చిందా? ఎవరైనా వింటే నాకేదో అయ్యింది అనుకుంటాయా? ఏం లేదయ్యా, ఈడు అల్లుడయ్యా. ఇదో ఇది చూస్తుందే తిక్క తిక్కగా, ఇది నా కూతురు అయ్యా. రోజు ఈడు కొట్టి చంపుతున్నాడయ్యా. అయ్యా మీరేం న్యాయం చేయాలయ్యా. అయ్యా ఇది ఇప్పుడు ఏడ్చిందా? అయ్యా ఏం లేదయ్యా, మందు కిక్కెక్కే వరకు మందు కొడతాడయ్యా. ఓకే. మందు కిక్కు దిగిన తర్వాత దీన్ని కొడతాడయ్యా. ఓకే. ఈ మధ్యలో ఉండదయ్యా. మీరే న్యాయం చెప్పాలయ్యా. అయ్యా ఏంటి అది ఏడ్చిందా? నా బొందరా, నా బొంద. ఛీ! న్యాయం చెప్పయ్యా. ఏం చెప్పమంటారా? ఒక్క నిమిషం అయ్యా. నువ్వు ఆగిపో, నీది అయిపోయింది. అయ్యా మీరే న్యాయం చెప్పాలయ్యా.
మీరే నిజం చెప్పాలి, అది ఇప్పుడు ఏడిచిందా? ఏమి ఆడవుతారా ఉండరా నీకు దండం పెడతారా మీ ఇద్దరు అట్లా ఆగండి రే ఆయన చెప్పిందంత నిజమేనా రోజు తాగి వెళ్ళి వాళ్ళ కూతుర్ని కొడుతున్నావా అయ్యా కొడుతున్నారయ్యా నేను చెప్తున్నాను కదయ్యా, నన్ను దండేస్తారయ్యా. నేను పొద్దంతా పనికి పోయేస్తా, ఆ, పనికి పోయేస్తే ఆ. వేడి నీళ్ళు పెట్టాల్సిన మొగనికి కన్నీళ్ళు పెట్టి శోకం పెడితే సీరియల్ చూసుకుంటా. అయ్యా అర్థమవుతుంది నీ serial అవ్వదు, తల్లి. ఎక్కడ ఉన్నావు? మీ కాలు మొక్కుతానయ్యా. నీ అయ్యా పక్క తిరుగు. నాదే. బాధయ్యా, అర్థమైంది ఈవిడ serial ఇప్పించి ఇంకా ఇంకోటి చెప్తుందా? ఆ, చెప్పు నిన్న కాశ్మీర కన్ను కొడతాను అయ్యా సీరియల్ మీరు చూసి. మొదలయ్యా మిమ్మల్ని కూడా మార్చేస్తాడయ్యా నన్ను ఇదిగో, చంపేస్తాడయ్యా. ఇదిగో, తలంబ్రాలు సీరియల్ వస్తుంది వెళ్ళి చూడ అయ్యా అది ఇప్పుడు ఏడిచిందా? ఒరే స్టోరీ చెప్పమంటే ఏడ్చిందా ఏడ్చిందా నీ ముఖం ఏడ్చినట్టు అయ్యా మీరు అక్కడ కూర్చోండి అయ్యా మీరు కూర్చొని చెప్పండి అయ్యా. మీరే న్యాయం చేయాలయ్యా నాకు. ఆడ కూతురు నువ్వు తాగింది కదా, ఆయన కూడా తాగుతాడు. అయ్యా, అదేగయ్యా. ఏం జరిగిందో చెప్పండి రా. డైలాగ్ ఉండేది జరిగే. నిన్న రాత్రి కాశ్మీర కన్ను కొడతాను సీరియల్ చూసి. అయ్యా మీరు వినకూడదయ్యా మాటలు వింటే మీరు మారిపోతారయ్యా. ఈ తొక్కల పంచేది మీరు పక్క తొగండి ముగ్గురు కూతుర్లు. నేనేదో ఊపేద్దాం అనుకుంటున్నా ముగ్గురికి నేనే మొగుడిని. ఈ రోజుతో ఈ పంచాయతీ క్యాన్సిల్. ఆహా ఓహో ప్రసన్న గారు మీలో ఇంత అద్భుతమైన నటి అంటే అప్పుడు మనం మహానటి సావిత్రి గారిని చూసాం, ఈవిని చూసిన తర్వాత ఆవిడని మర్చిపోవాల్సి వస్తుంది.